హాయ్ ఎవరివన్, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. మళ్ళీ మీ వంకాయ రెసిపీతో వచ్చానండి. గుత్తి వంకాయతో భలేగా ఉంటుంది కదండి టేస్ట్. ఒకసారి ట్రై చేయండి, ఇలా కూడా ట్రై చేయండి, చాలా బాగుంది. ఫస్ట్ వంకాయలను శుభ్రంగా కడిగి కట్ చేసుకున్నప్పుడు పొట్టలో ఏమైనా జీవరాశులు ఉన్నాయో చెక్ చేసుకొని ఉప్పు నీటిలో ఒక 5 మినిట్స్ నానబెట్టి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక గిన్నెలోని సరిపడినంత కారం, పసుపు, ఉప్పు, అంతేనండి, ఇంకేటి అక్కలేదు ఇంగ్రీడియంట్స్. ఓకే, ఇవి బాగా కలుపుకొని మనం కట్ చేసుకున్న వంకాయలని ఈ స్టఫ్ని పెట్టి వీడియోలో చూపించినట్టుగా కొంచెం ఆయిల్ వేసుకొని మగ్గు పెట్టుకోండి. 50% కుక్ అయిన తర్వాత అవి ఒక ప్లేట్లో తీసిన తర్వాత మళ్ళీ అదే ప్యాన్లోని కొంచెం ఆయిల్ వేసుకొని సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు ఒక్కసారి ఫ్రై చేయండి. ఒక 10 మినిట్స్ దోరగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఇందాకలా స్టఫ్ చేసి ఉంచుకున్నాం కదా వంకాయలను, అవి అందులో వేసి మూత పెట్టుకున్న తర్వాత కొంచెం మళ్ళీ ఒక మూత తీసినప్పుడు కొంచెం నీళ్ళు చిలకరించండి. కొంచెం అంటే మెత్తగా కొంచెం సాఫ్ట్గా అవుతుంది అన్నమాట. చిలకరించాక అంతేనండి, కలుపుకుంటూ రెడీ చేసుకుంటూ రెడీ అండి. భలే ఉంది కదా తెలుసండి స్టఫ్ బ్రింజాల్ కర్రీ. మీరు ట్రై చేయండి. ఇలా నా ఛానల్స్లో ఇంకా చాలా రెసిపీలు ఉన్నాయి, చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.